సర్వమును సృష్టించిన మనందరికీ తండ్రి అయిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. భూదిగంతముల వరకు వ్యాపించిన మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన రాజులైన యాజక సమూహం అంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషమండి. అనుకోకుండా ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమం ఇది 4వ నెల, 4వసారి అయితే మనందరం కూడా కూర్చున్నాం. ఉద్దేశం వల్ల ఒకటే, ఎవరైతే కనుక దేవుని నామాన్ని లోకమందు తమ వంతు బాధ్యతగా భుజాన్ని వేసుకుని రాజ్యస్వార్థ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నారో అలాంటి రాజులైన యాజక సమూహమైన మనమందరము కూడా తగు విధంగా దేవుని వాక్యం ముందు పరిణితి చెందాలని, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను బట్టి, పరిణామాలను బట్టి ఆయా పరిస్థితులకు తగినట్లుగా దేవుని వాక్యాన్ని ఏ విధంగా మనం లోకానికి అందించాలన్న సంగతిని గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ఆ సెషన్ నుంచి కూడా ఒక విధంగా 4 నెలల క్రితం నుంచి కూడా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పరలోకమందున దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి సంఘం అంటే ఏంటి, సంఘపు దూతలుగా ఈనాటి సేవకుల్ని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, సంఘం యొక్క బాధ్యతల గురించి ఆయన ఏ విధంగా అయితే కనుక అందరికీ తెలియపరిచాడు, సంఘాన్ని అయితే కనుక చక్కటి మార్గంలో నడిపించడానికి మనం ఎలాంటి పద్ధతిని మనం ఉపయోగించాలి, సంఘాన్ని పాడు చేయడానికి వచ్చిన దుర్బోధల గురించి అయితే కనుక ఆ 3 దుర్బోధల గురించి కూడా మీకు తెలియపరచడానికి అవకాశం కలిగింది. నికులాయితల బోధలు, అలాగే బిలాము బోధ, యెజబెలు బోధ అన్న సంగతుల గురించి వాటి వివరణ మీకు ఇవ్వడానికి అయితే కనుక అవకాశం కలిగింది. నికులాయితల బోధ అంటే ఏంటి? ఒక ముక్కలో చెప్తే నికులాయితల బోధ అంటే స్థాయిని ఏర్పరచుకోవటం, ఇంకా సింపుల్ వర్డ్, సింపుల్గా ఉండటం. అన్ని చోట్ల ఉందండి జబ్బు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక మరీ ఎక్కువ ఉందని నేనైతే చూస్తున్నాను. వెళ్ళిన చోట్ల బట్టి చూస్తుంటే సేవకుల్లోనే గ్రూపిజం అంటారు. నికులాయితల బోధ అంటే కనుక గుంపులు తయారు చేసుకోవటం. ఇక్కడ కూర్చున్న మీలో ఎన్ని గుంపులు ఉన్నాయో నేను చెప్పలేను. ఉన్నాయని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను, ఉండాలి. దేవుడు ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో రాయించాడు అంటే కనుక ఖచ్చితంగా మనలో అయితే కనుక విభేదాలు ఉంటాయి. సేవకులమే, అందరము కూడా దేవుని రాజ్య సువార్తను భుజాన్ని వేసుకుని మనం వెళ్ళేవాళ్ళమే. కానీ మన మధ్యలో అయితే కనుక ఒక్కొక్కరు గుంపు ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అయితే కనుక ఎవరు గుంపు వాళ్ళది. పేరుకు మాత్రం అందరూ కూడా మనం క్రీస్తు అనుచరుల కిందనే చెప్తాం. కానీ గ్రూపిజం అంటారు. నికులాయితల బోధ అంటే కనుక ఏదో ఒక విధమైన ప్రత్యేకతలు చూపించుకుని మీరు వేరు మేము వేరు. ఇదేంటి, మనం ఎలా వేరు అవుతాం? మనమందరం కూడా క్రీస్తునందు ఒక్కటే ఉండాలి తప్ప వేరువేరుగా ఉండమని దేవుని వాక్యం చెప్పట్లేదు. కానీ మనమైతే మాత్రం ఆ గ్రూపిజానికి అలవాటు పడుతున్నాం. సో నికులాయితల బోధ అంటే కనుక గుంపులు కట్టుకోవటం. అదే బిలాము బోధ అంటే ధనాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం. ప్రతిదాన్ని సంపాదనను దృష్టిలో పెట్టుకుని చేసే బోధను, సంపాదనను దృష్టిలో పెట్టుకుని చేసే బోధను బిలాము బోధ అంటారు. మీరు పాట పాడినా సంపాదన దృష్టిలో పెట్టుకుంటే, ఓ ప్రార్థన చేసినా సంపాదన దృష్టిలో పెట్టుకుంటే, ఓ ప్రసంగం చెప్పిన నాలాంటి వాడైతే కనుక సంపాదన దృష్టిలో పెట్టి చేస్తే దాన్నే బిలాము బోధ అంటారు. అన్నారు కదా, ఈరోజు అందరూ కూడా కిరాయి కోసం ఉన్నారు కదండి. ఏదైనా మీటింగ్ పెడుతున్నాం అనుకోండి, రాజ్యస్వార్త, ఆ బహిరంగ సభ అనుకుంటే కనుక అంతా కూడా కిరాయితో కూడుకుంది. కిరాయి అంటే తెలుసు కదా, బాడుగనాలా మీ దగ్గరికి వచ్చినప్పటికల్లా రెమ్యునరేషన్ ఇచ్చి చేయాలి. ఓ పాట పాడటానికైతే కనుక కిరాయి పాటగాళ్ళు ఉంటారు, సింగర్స్ వస్తారు కదా, కిరాయి కోసం, డబ్బుల కోసం పాడతారు వాళ్ళు. ఇక్కడ దేవునికి మహిమ లేకపోతే కనుక వచ్చిన వాళ్ళ రక్షణ ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళు పాటలు పాడితే కనుక వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ప్రసంగం చెప్తే కనుక ప్రసంగికుడికి డబ్బులు ఇస్తారు. అక్కడైతే కనుక వచ్చిన మైక్ సెట్ పెట్టిన వాళ్ళకి డబ్బులు ఉన్నట్టే, కిరాయి కీబోర్డు వారికో లేదా తబల వారికో డబ్బులు ఉన్నట్టే, భోజనం పెట్టేవారికో లేకపోతే కనుక షామియానా లేసేవారికో డబ్బులు ఉన్నట్టుగా అన్నిటికీ డబ్బే. చివరికి ప్రసంగికులు చేసే ప్రార్థన కూడా అయితే కనుక రేటు ఉంటుంది. దీనినే బిలాము బోధ అంటారు. సో ఎక్కడుంది అంటే కనుక ఎక్కడ కాదు, మన దగ్గరే ఉంది, మనమే ఉన్నాం అందులో. కాకపోతే దురదృష్టం ఏంటంటే కనుక అది అన్న సంగతి మనకు తెలియదు. దయ్యాన్నే పక్కన పెట్టుకుని అదుగు దయ్యమని అటు చూపించినట్టు అవుతుంది. సాతాను ఎక్కడో లేడు, మన పక్షానే ఉంటాడు, మన పక్కనే కూర్చుంటాడు, మీలో ఒకడుగానే ఉంటాడు. కానీ మనమేమో ఎటో చూస్తున్నాం. యెజబెలు బోధ దగ్గరికి వస్తే, యెజబెలు బోధ చెప్తే పెత్తనం చేయాలన్న కోరిక, అధికారం కావాలి, అందరి మీద నాకు పెత్తనం కావాలి. అందుచేత పెత్తనం కావాలనుకున్నప్పుడైతే ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఒక ఎమ్మెల్యే కావాలి అనుకుంటే కనుక ఊరికి అవ్వదండి. ఆ ఎమ్మెల్యే కావటం కోసం వాళ్ళు తాగుడు తాగించాలి, మందు వాళ్ళు కదా వాళ్ళకి.
వాళ్ళకి మందు ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, వారికి కావలసిన డబ్బులు ఇవ్వాలి, కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు తీరిస్తేనే పదవి వస్తుంది. ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా పదవిని ఆశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెత్తనం చేయాలని కోరిక ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విశ్వాసులు కూడా ఇలాగే అలవాటు చేస్తున్నారు. విశ్వాసులు కూడా చివరికైతే కనుక తప్పు ఇలా చేయకూడదు, ఈ మందు ఇలా మీరు మందు తాగకూడదు, లేకపోతే కనుక పలవ కోసం కక్కుర్తి పడకూడదు, మీరు డబ్బుల కోసం ఆశపడకూడదు అని చెప్పేది లేదు. వాళ్ళు మనల్ని ఒప్పుకుంటున్నారు కనుక వాళ్ళు కోరుకున్నది మనం ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇది సంఘాన్ని గురించి అయితే కనుక అక్కడ చెప్తున్న మాటలు. మీరైతే కనుక మీకు కొద్ది గొప్ప దేవుని కృపను బట్టి వాటిలో కొద్దిపాటి వివరణ విస్తారముగా చెప్పిన ఆన్సర్ దగ్గరికి వస్తే టోటల్గా వస్తే కనుక సంఘాల గురించి మీరు నేర్చుకోవాల్సింది అదే. ఏమో నా సంఘం ఎలా ఉంది? గుంపులు కట్టే సంఘమా, ధనాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతికే సంఘమా, లేకపోతే కనుక పెత్తనం చేయాలన్న ఆలోచనతో నేనున్న సంఘమా? నా వరకు వస్తే కనుక నేను ఏ టైపు అందరికి క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ, రాజ్య సువార్త విస్తరణ కోసం ఆలోచిస్తూ, పరలోకమందున దేవుడు మహిమపరచబడాలి, మన రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు అయితే కనుక లోకమంతటి చేత ఒప్పుకొని చేయబడాలనుకునే ఉద్దేశంతో ఎంతమంది ఉన్నాం అనేది ఇక్కడ ప్రశ్న. మన టార్గెట్ అయితే ఒకటే, ప్రపంచమంతా కూడా యేసు ప్రభుని అంగీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసానికి లోబడాలనే ఉద్దేశంతో మనందరూ కూడా సువార్త చేస్తున్నాం. ఇదే ఉందా మన మోటో? అదేనా? అలా కాకుండా వ్యక్తిగతంగా తీసుకున్నామా? నేను బాగుపడాలి, నేను సంపాదించుకోవాలి, నేను పెత్తనం చేయాలి, లేకపోతే నాకు సుఖం కలగాలి, ఇదే మన ఉద్దేశం. దేవుడు మహిమపరచబడాలనుకునే సువార్తను మీరు చేస్తున్నారా? మనల్ని మనం పోషించుకోవడం కోసమో గొప్ప చేసుకోవడం కోసం మనం చేస్తున్నాం. మీరు పాట పాడినా, మీరు వాక్యం చెప్పినా, మీరు ప్రార్థన చేసినా, మీరు పరిచర్య చేసినా ఒకటే దృష్టి, నేను చేసే ప్రతి పనిని బట్టి ఆ పరలోకమందున దేవుడు సంతోషపడాలి, మన రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు వారైతే కనుక ఘనపరచబడాలి. ఇది టోటల్ టార్గెట్. ఇది సేవకునిగా మన లక్షణం అండి. ఇలాంటి నమ్మకస్తుల కోసమే దేవుడైతే కనుక ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు వారు మొదటి రాకల్లో వచ్చినప్పుడు సిలువలో ఘోరాతి ఘోరంగా చనిపోయాడండి. చంపేశారు. ఒక బందిపోటు దొంగతో సమానంగా యేసు ప్రభుని చంపేశారు. మీ అందరికీ తెలిసిందే కదా. ఇద్దరు దొంగల మధ్యన యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఎందుకు మా ప్రభుని ఇలా సిలువ వేస్తున్నారని అడగటానికి కూడా ఎవరు రాలేదండి. యేసు ప్రభుని ఎందుకు సిలువ వేస్తున్నారు, ఎందుకు యేసు ప్రభును కొడుతున్నారు, యేసు ప్రభు మొహం మీద ఎందుకు ఉమ్మేశారు, ఎవరిని అడగటానికి ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఆ రోజు యేసు ప్రభు ఒంటరివాడు అయిపోయాడు. ఏర్పరచుకోవడానికి 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నప్పుడు కూడా ఆ 12 మంది అపోస్తులు సమయం వచ్చినప్పటికల్లా కాపరిని కొట్టుదు, నువ్వు గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయన్న ఉద్దేశంతో వాళ్ళందరూ చెదిరిపోయారు తప్ప నేనున్నానని చెప్పి యేసు ప్రభుకి బలం ఇవ్వటానికో ఆయన పక్షంగా మాట్లాడడానికి ఒక్కరు కూడా రాలేదు. యేసు ప్రభు మొదటి రాగంలో అయితే కనుక ఆయన అయితే కనుక నిర్దోషమైన గొర్రె పిల్ల అయినప్పుడు కూడా చివరికి నిస్సహాయంగా చనిపోయాడు. 53వ కీర్తన మనం 53వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన నిస్సహాయుడిగా చనిపోయాడు. ఎవరు ఆయన్ని పట్టించుకోలేదు. ఎందుకు యేసు ప్రభును కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారని ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడలేదండి. యేసు ప్రభు ఎవరినైతే ఏర్పరచుకున్నారో, ఎవరినైతే నమ్మారో, నమ్మిన వారందరూ యేసు ప్రభును మోసం చేశారు. యేసు ప్రభును మోసం చేశారు. ఎంతోమందికి ఆయనైతే కనుక స్వస్థతలు చేశాడు, ఎంతోమందికి భోజనం పెట్టాడు, ఎన్నో విధాలుగా అయితే కనుక తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు కోరుకున్న విధంగా ఆదరించాడు. ఆయన అన్ని చేసినప్పుడు కూడా యేసు ప్రభు పక్షాన మాట్లాడటానికి ఒక్కరు లేరు. మొదటి రాకల్లో ఆయన మరణ సమయంలో ఒక్కరు లేరు. ఆయనైతే కనుక నిస్సహాయుడిగా ఉండిపోయాడు. ఆయన నిర్భాగ్యుడిగానే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పేతురు గారి దగ్గరికి వచ్చాడట, నేనున్నాను, ఎవరున్నా లేకపోయినా నేనున్నానని చెప్పి పెద్ద డంబమైన మాటలు మాట్లాడాడు పేతురు గారు. ఆ డంబమైన మాటలు మాట్లాడిన పేతురు గారిని ఒకరు అడిగారంట, ఆ యేసు ప్రభు నీకు తెలుసు కదా, నీవు కూడా యేసు ప్రభుతో పాటు ఒకడు ఉన్నవాడివే కదా అని అడిగితే, అప్పటి వరకు అయితే కనుక అంత డంబపు మాటలు పలికినవాడు, విందులో అయితే కనుక ప్రధానమైన సీట్లో కూర్చున్నవాడు, యేసు ప్రభు విషయంలో ప్రతిదానికి కల్పించుకునేవాడు. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభుని చూసి ఏమన్నాడు తెలుసా? ఒట్టు ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. మోసం. నిన్ను నన్ను కూడా అలాగే మోసం చేస్తున్నారు. అవసరం ఉన్నంతసేపు వాడుకునేవాడు, పరిస్థితులు బాగున్నంతసేపు కూడా అయితే కనుక మన పక్కనే ఉండేవాళ్ళు. ఒకనొక సమయం వచ్చేప్పటికల్లా, నువ్వా నేనా అనుకునే సమయం వచ్చేప్పటికల్లా, చావా రేవో అనుకునే సమయం వచ్చేప్పటికల్లా, ఆ సమయానికి నువ్వెవరో నాకు తెలియదని వెళ్ళిపోయే రకాలు, నువ్వెవరో నాకు తెలియదు అనుకుని వెళ్ళిపోయే రకాలండి. మోసం. నమ్మకం లేదు వాళ్ళకి, నమ్మకం లేదు. ఎవరు అతను ముందున్న ఇస్కరియోతు దగ్గరికి వచ్చాడు అనుకోండి, యేసు ప్రభు అయితే కనుక అతనికి డబ్బులు సంచి కూడా తన దగ్గరే పెట్టారట. అంటే యేసు ప్రభు పరిచర్యకి ట్రెజరర్ ఎవరంటే కనుక ఆయన ట్రెజరర్. ఆయన యేసు ప్రభుకి ఇచ్చిన కానుకలన్నీ అతనే ట్రాన్సాక్షన్ చేసేది. ఆయన కొనాలనుకున్నా, తినాలనుకున్నా, పెట్టాలనుకున్నా, చేయాలనుకున్నా మొత్తం అంతా కూడా అతనే చేస్తారు. డబ్బు సంచి అతని దగ్గర ఇచ్చాడు.
అంటే ట్రెజరీ పోస్ట్ అతనికి వచ్చింది అనుకుంటే కనుక యేసుప్రభు వారు ప్రెసిడెంట్ గారు అనుకోండి సపోజ్, యేసుప్రభు అధ్యక్షుడు, పేతురు గారు ఏమో తగిన సెక్రటరీ, ఈయనైతే ట్రెజరర్, ముగ్గురు 3 పోస్టులు కదా. ఈ ట్రెజరర్ గారు పోస్ట్ వస్తే సెక్రటరీ గారేమో యేసుప్రభు ఎవడో ఎదగని అన్నాడు. ఈ ట్రెజరర్ గారి దగ్గరికి వస్తే ఈయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఎన్నాళ్ళని యేసుప్రభు దగ్గర రోజుకి వస్తే 10 రూపాయలు మిగులుతుందేమో, యేసుప్రభు దగ్గరతో ఒక 1000 రూపాయలు కానుకొస్తుందేమో. ఇదంతా లేకుండా ఒకేసారి హోల్సేల్గా యేసుప్రభుని అమ్మేస్తే, యేసుప్రభును హోల్సేల్గా అమ్మేస్తే కనుక 30 వెండి నాణ్యాలు వస్తాయనే ఉద్దేశంతో యేసుప్రభుని బేరం పెట్టేశాడు వాడు. యేసుప్రభుకి శిష్యుల్లోనూ అనే అపోస్తులు అనుకున్నవాడు, పైగా ముఖ్యుడు అతను, థర్డ్ పర్సన్ కదా. మనకు కూడా అయితే కనుక సంఘాల్లో సభ్యత్వం తీసుకునేటప్పుడు వీటిలో మనకి కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఉంటుంది కదా, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరీ గారు. ప్రెసిడెంట్ గారు యేసుప్రభు గారు అనుకుంటే కనుక సెక్రటరీ గారు పేతురు గారు అనుకోండి. ఈ పేతురు గారు ఎఫెక్ట్ ఆయన దెబ్బ కొట్టేశాడు. ఈ ట్రెజరీ గారి దగ్గరికి వచ్చి వీడు ముందే అమ్మేశాడు. మనం నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇంతకీ? యేసుప్రభుని అయితే కనుక ఆ రోజు అయితే కనుక వాడు అమ్మేశాడు, 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. పోనీ మిగతా వాళ్ళు ఎవరైనా నా మీదైనా కొంచెం ప్రేమ చూపిస్తారేమో, నన్ను నమ్ముతారేమో అనుకున్న ఉద్దేశంతో, పోనీ శరీరపరంగా నేను పట్టించుకోవక్కర్లేదు, చచ్చిపోతే చచ్చిపోతాను పర్లేదు, నేను చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచుతారేమో అన్న ఉద్దేశంతో, తను చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచుతారన్న ఉద్దేశంతో మగ్దలేని మరియమ్మ గారిని పంపించి చెప్పాడట, వాళ్ళకి శిష్యులందరికీ చెప్పాడట. యేసుప్రభు వారు తిరిగి లేచారు, నేను చూశానంటే ఒక్క అపోస్తలుడు నమ్మలేదండి. యేసుప్రభు తిరిగి లేచాడంటే కనుక నిజమే, యేసుప్రభు చెప్పాడు కదా, ఆయన చెప్పినట్టుగానే జరిగింది అని ఒక్కడ అనలేదండి. నీకు పిచ్చి పెట్టిందా ఏంటన్నారు. మగ్దలేని మరియమ్మ గారు చెప్తే కనుక వాళ్ళు ఏమన్నారు, యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు, నీకు మతి చెల్లించింది ఏంటి, చచ్చిపోయిన వాడు ఎలా లెగుస్తాడు, చనిపోయిన వాడు ఎలా లెగుస్తాడు, మరి ఇంతకీ సువార్త ఏం చెప్పారు? ఈ 3.5 సంవత్సరాల పాటు యేసుప్రభు చెప్పిన సువార్త ఏంటి? చనిపోయిన వాడు లెగుస్తాడనే కదా ఆయన చెప్పిన సువార్త. శిష్యులే నమ్మలేదు. ఏంటింతకి ఏముందో నమ్మకం? యేసుప్రభు మొదటి రాకట్లో అడుగడుగునా కూడా ఆయనైతే మోసపోయిన వాడే. చివరికి అయితే కనుక యేసుప్రభు రాత్రికి దర్శనం ఇచ్చారు. అప్పుడు చూసిన తర్వాత అయితే కనుక ప్రభు బతికాడు అంటే చూస్తే తప్ప నమ్మరా? ఈ లోపు అయితే కనుక అక్కడ తోమా లేడేట. అక్కడైతే తోమా లేడు. తోమా లేకపోయాడు కనుక వచ్చిన తర్వాత తోమా వచ్చిన తర్వాత చెప్పారు, మేము ప్రభువుని చూసాం. మగ్దలేని మరియమ్మ గారు చెప్పినప్పుడు వీళ్ళు నమ్మలేదు. వీళ్ళందరూ కలిసి మిగతా 10 మంది కలిసి చెప్తే కనుక ఆ తోమా ఏమన్నాడు తెలుసా? ఊరుకోండి, ఎవరు చెప్పారు, నేను నమ్మను, మీ అంత ఇదిని కాదు, నేను మీలాగైతే కనుక మీ అంత పిచ్చోడిని మాత్రం నేను కాదు. నేను ప్రతిదాన్ని కూడా రుజువుతో సహా చూసుకున్న తర్వాతే, తరిమి చూసుకున్న తర్వాతే, వేలు పెట్టి చూసుకున్న తర్వాతే నేనైతే కనుక యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. అంటే తోమా గారికి ఏముంది ఇంతకీ? అంటే చూస్తే తప్ప నమ్మలేని వాళ్ళు. విశ్వాసం అంటే అదా? విశ్వాసం అంటే ఏంటి అనుకున్న ప్రత్యేకంగా ఇబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, విశ్వాసమున్నది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుసువు. నేను నమ్ముతున్నాను. ఎవరైతే 2-3 నా నామమును ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు కదా, సదాకాలం మీతో ఉంటాన్నాడు. ఇక్కడ ఎవరున్నారు ప్రస్తుతం? వాస్తవంగా కుర్చీ వేసుకుంది అయితే కనుక మన కోసం అనుకుంటున్నాయేమో. వాస్తవంగా అయితే కనుక ఇక్కడ ఎవరు కూర్చున్నట్టు? ఈ స్థలం మంది అయితే కనుక పరిశుద్ధాత్మను సంచరిస్తున్నాడని నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మను ఉన్నారు అన్న సంగతి ఊరికే మాటలు కొద్ది కాదండి, పెదాలతో చెప్పడం కాదని హృదయపూర్వకంగా మనం విశ్వసించగలిగే స్థితి ఉందా? కనపడలేదు కదా, చూస్తే తప్ప నేను నమ్మను అనుకునే రకాలు మనం. ఈరోజు కూడా అదే వరవడి ఉందండి. ఆ రోజు కూడా యేసుప్రభు నమ్మలేదు. వాళ్ళు నమ్మలేకపోవడం చేతనే యేసుప్రభు మీద వాళ్ళకి సరైన గురి లేదు. యేసుప్రభుని గురించి సరైన అవగాహన వాళ్ళకి లేకపోవడం చేతనే యేసుప్రభుని అయితే కనుక వాళ్ళు చంపుతున్నా కొడుతున్నా కానీ కనీసం అడ్డం వచ్చినట్టు లేడు. పైగా యేసుప్రభుని పట్టుకోగానే అందరూ కూడా తలాదిక్కుగా పారిపోయారు తప్ప, నా యేసుప్రభు కోసం ఇదేంటి 3.5 సంవత్సరాల పాటు మమ్మల్ని కాచి కాపాడాడు, సమస్తములో మాకైతే కనుక ఇంత చక్కటి తరిపిదిని ఇచ్చాడు, యేసుప్రభుని మేము వదులుకోవటం ఏంటని చెప్పి యేసు కోసం నిలబడాలని ఎవరు అనుకోలా. యేసుప్రభుని పట్టుకున్నారు లేదు, వీళ్ళైతే కనుక పారిపోయారట అక్కడి నుంచి. మీరు కూర్చున్న మన దగ్గరకు వచ్చావు అనుకోండి, ఏదో నిన్న ఎక్కడో డిస్కషన్కి వచ్చింది, పులివెందులు వెళ్ళినప్పుడు అనుకుంటే అక్కడ డిస్కషన్కి వస్తే రూబెన్ సార్ అని ఆయనతో మాట్లాడుతున్నప్పుడైతే కనుక అనుకున్నది, రేపటి దినాన నువ్వు నిజంగా క్రీస్తుని నమ్ముకున్నావా లేదన్న పరిస్థితి కనుక ఉత్పన్నమైతే ఏమి అన్న సంగతిని గురించి కొద్దిసేపు అక్కడ మాట్లాడుకుంటే ఎంతమంది ఉంటారు? కూర్చున్న మీలో ఒకవేళ కనుక యేసుప్రభు నమ్ముకున్నట్టుగా మీరు క్రిస్టియన్గా కన్వర్ట్ అయినట్టుగా మీరైతే కనుక చట్టానికి చెప్పారా? క్రిస్టియన్గా కన్వర్ట్ అయినట్టుగా ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? అంటే ఎస్సీల నుంచి కన్వర్ట్ అవ్వటం కాదండి, ఓసీల నుంచి కూడా కన్వర్ట్ అవ్వాలి.
మీరు ఎస్సీల వరకే కాదు, ఎస్సీని బీసీసీగా మార్చుకోవడం గురించి కాదు ఇక్కడ నేను చెప్పేది. క్యాస్ట్ గురించి మాట్లాడడం లేదు. కన్వర్షన్, ఐ యామ్ నాట్ ఏ హిందూ, నేను క్రిస్టియన్ అని ఎంతమంది చెప్పారు? మీ ఇంటికి వాళ్ళైతే కనుక వచ్చి రాసుకున్నప్పుడు, సెన్సస్ రాస్తున్నప్పుడు, లేకపోతే మొన్న అయితే కనుక సంథింగ్ కులగణన జరిగింది, ఆ టైంలో అయితే కనుక నేను క్రిస్టియన్ అని ఎంతమంది చెప్పారు? అవటానికి మీరు సేవకులైనప్పుడు కూడా మీరు క్రైస్తవులని ఎంతమంది చెప్పారు? ఒప్పుకున్నారు? ఇప్పటివరకు కూడా నేను క్రైస్తవుని ఒప్పుకున్నారా? ఇప్పటివరకు మీరు ఒప్పుకున్నారు. మీరు వాస్తవంగా ఆలోచిస్తే కనుక ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా 90% బేసిక్గా మీరందరూ హిందూస్. తెలుసా మీకు సంగతి? మీరు యేసుక్రీస్తు రాజ్య సువార్తను భుజాల మీద మోస్తున్నారని మీరు అంటున్నారు అంతే, కానీ మీరందరూ హిందువులు. ఇప్పటివరకు మీరు హిందువులుగానే ఉన్నారు. నేను క్రైస్తవుని అయ్యాను, నా మతం అయితే కనుక అనే మాటకు వస్తే, రిలీజియన్ అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికల్లా యేసు ప్రభుది మతం కాకపోయినప్పుడు కూడా మార్గాన్నే మతంగా వాళ్ళు అంటున్నారు కనుక నేను క్రైస్తవుని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు? ఎక్కడో ఒక్కటే ఆరైతే కనుక కనపడుతున్నారు సహోదరులు. దేవునికి స్తోత్రం. మీకైతే కనుక వందనాలు చెప్తాను. కానీ వాస్తవంగా ఆలోచించినప్పుడు మనం ఏం చెప్పాలి? ఇక్కడ ఓసీ బీసీ ఎస్సీ అని గురించి కాదని నేను చెప్పట్లేదండి. నా రిలీజియన్, నేను అనుసరిస్తున్న మార్గం అయితే కనుక క్రైస్తవ మార్గం అని ఇప్పటివరకు మీరు ఎక్కడైనా చెప్పారా? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నామా? అలా ఒప్పుకుంటేనే కదా ప్రభువు నామమును బట్టి అక్కడ పలిచేటప్పుడు ప్రార్థన చేయవాడు రక్షించబడను. అలాగే విశ్వాసం అనుకున్నప్పుడు వాడు నోటుతో ఒప్పుకోవటమే కాకుండా నలుగురిలో అయితే కనుక సాక్షార్థంగా ఉండాలి కదా. ఎస్, నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను చెప్పే పరిస్థితి ఉండాలి కదా. ఇదే చేయకుండా మనం రేపటి దినాన్న గోడ మీద పిల్లి వాటం అంటారు. ఒకవేళ కనుక పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉంటే కనుక ఎస్ జై క్రీస్తు అంటాం. పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయనుకుంటే కనుక జై శ్రీరామ్ అంటాం. మన రీసెంట్గా ఒక పెద్ద పేరున్న పాస్టర్ గారు అయితే కనుక పెద్ద అల్లరికి కేకలకి అర్హుడు అనుకున్న ఒక ఆయన అయితే కనుక అలాగే చెప్పాడు, జై శ్రీరామ్ అన్నాడు ఆయన. ఇదేంటి నేను జై శ్రీరామ్ అనేటట్టయితే కనుక నేను క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నట్టు? వీళ్ళందరికంటే కూడా ఉన్నతమైన స్థితిలో యేసున్నాడన్న సంగతి కదా. ఆయన పరలోకముందును భూలోకమును అధికారము కలిగిన వాడన్న ఉద్దేశంతో నేను క్రీస్తుని నమ్ముకున్నాను. నేను పరలోకమందు భూలోకమందు అధికారము కలిగిన క్రీస్తుని నమ్ముకున్న నేను ఈరోజు మళ్ళీ జై శ్రీరామ్ అని నేను ఎట్లా అనగలను? ఏమి అంటే కనుక అంటే వాళ్ళు మెప్పించడం కోసమా? అలా అనుకునేటప్పటికీ కనుక షడ్రకు మేషకు అబేద్ను కూడా ఏం చేయాలి? అలా అనుకునేటట్టయితే కనుక షడ్రకు మేషకు అబేద్ను కూడా ఏం చేయాలి? కవర్ చేసుకోవడం కోసం ఏమి మాట్లాడడం కుదరదండి. ఉన్నావా లేదా కరెక్ట్గా చెప్పు. ఎస్ ఆర్ నో, రెండు మాటలు. నువ్వు యేసునందు ఉన్నావా లేదా? నేను క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరగకుందును అంటాడు. కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడినప్పుడు, నేను అనేకుల వలె కలిపి చెరిపెడి మాటలు నేను వినియోగించను, తీయటి మాటలు నేను వినియోగించను, జ్ఞానయుక్తమైన మాటలు మనకొద్దు, ఆత్మీయంగా మాట్లాడదాం. నేను క్రీస్తు కొరకు నిలబడ్డాం. విశ్వాసులంటే నేను పట్టించుకోనండి, విశ్వాసంతో మనకు సంబంధం లేదు. ప్రస్తుతం మనం అందరం ఎవరు? మనం ప్రత్యేకంగా పిలువబడిన వారం, రాజులైన యాజక సమూహం. మీతోనే మాట్లాడుతున్నాను నేను సగటు విశ్వాసం గురించి పలకాల్సినంత అవసరం లేదు. వాళ్ళ ఇష్టం. పరలోకాన్ని గురించి వాళ్ళకి ప్రకటించాం. నమ్మితే వస్తారు, నమ్మకపోతే పోతారు, దట్స్ ఇట్. కానీ దేవుని కొరకే జీవితాన్ని త్యాగం చేసుకున్న మన వరకు వస్తే కనుక నేను యేసు కొరకు నిలబడ్డాను అనుకుంటే ఇక నా నోటి వెంట ఇంకెవరి గురించి ప్రస్తావనకు రాకూడదు. చావైనా బ్రతికేని కానీ పౌలంతటి వాడు చెప్తున్నాడు, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. ఎట్ ది రేట్ నాకేం దాని గురించి ఆలోచన ఏమీ లేదు. నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. నేను ఇంటే ఉంటాను. ఏమనుకున్నప్పుడు కూడా శ్రేష్టమైన నా దేవుని జ్ఞానం, క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును కూడా నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను కదా. మనమైతే ఫిలిప్పీయుల రాసిన పత్రిక చదువుతున్నప్పుడు అయితే కనుక అక్కడ ఉన్నమాట రైట్. ఇప్పుడు ఆ మాటకు వస్తే కనుక మీరు ఎట్టున్నారంటే కనుక ఏం చెప్తారు? నిజంగానే యేసు ప్రభు కనుక మరలా కత్తి పుచ్చుకుని యుద్ధం నిలబడితే, యేసు ప్రభు మరొకసారి కనుక ఈ భూమి మీదకి వచ్చి ఇంతకుముందు లేకైతే కనుక ఆయన కూడా న్యాయస్థానంలో చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి వస్తే, ఎప్పుడైనా కానీ కనీసం మన యేసు పక్షాన్ని నిలబడి ఎస్ నా యేసు కొరకు నేనైతే కనుక ముందుంటానని చెప్పి నేను నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మునుపట్లాగానే వాళ్ళు పారిపోయినట్టు పారిపోతారా? మునుపట్లాగా అపోస్తులు పారిపోయినట్టు మీరు కూడా పారిపోతారా? ఎంతమంది మిస్ అయ్యారో చూసుకోండి. అపోస్తులే పారిపోయారు. ఈరోజు మనం ఉండగలమా? ఉండగలం, ఉండాలి, ఉండి తీరాలి. నేను ఉంటాను, ఉండగలము కూడా కాదు, ఉంటాను. ఎందుకంటే అలా ఉండకపోతే కుదరదండి. మనం చదువుతున్న మాట ఇప్పుడు ప్రకటన గ్రంథం యొక్క సారాంశం అనుకున్నప్పుడు దేవుని కృపను బట్టి మీరేదో కొద్ది మాటలు విన్నారు కనుక ఈరోజు అయితే కనుక ఒక విషయాన్ని గురించి మీకు చెప్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ఒకరు ఈ భూమి యొక్క అంతాన్ని గురించి ఆలోచించినప్పుడు, ప్రపంచ ముగింపులో మరొకసారి యేసు ప్రభు వారు అయితే కనుక ఈ లోకం మీద అయితే కనుక యుద్ధం చేయటానికి, లోకాధికారిని తరిమేయటానికి,
దుష్టునితో అయితే కనుక యుద్ధం చేయడానికి నిలబడినప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో అయితే కనుక ఒక మంచి సన్నివేశాన్ని గురించి కనుక రాశారు. 11వ వచనం నుంచి చదువుకుందాం. ఉండినది ఇప్పుడు లేనిది నేను ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునయుండి తానే 8వ రాజుకుచు నాశనమునకు పోవును. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూరముఖముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగిద్దరు. వీళ్ళందరూ కలిసి ప్రపంచ చరిత్ర గారు చదువుతున్నప్పుడు అందరూ కలిసి చివరికైతే కనుక ఆ మృగమునకు అధికారం అప్పగిస్తారు. ఏంటి ఆ మృగం అనుకున్నప్పుడు, ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు, త్వరలో రాబోతుంది. మీరు మృగాల గురించి వచ్చేటప్పుడు, క్రూర మృగాల గురించి వచ్చేటప్పుడు మీకు వివరణిస్తాను. సో ఆ మృగాల గురించి వచ్చేటప్పుడు జస్ట్ ప్రక్కన పెట్టి మృగముతో అయితే కనుక యుద్ధం చేసే రోజు ఒకటి రాబోతుంది. లోకంలో ఉన్న రాజులందరూ కూడా ఆ మృగానికి అయితే కనుక తమ అధికారం ఇస్తారు. వారు ఆ మృగమునకు అప్పగించడం వల్ల ఏం జరిగిందో చూడండి, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేస్తారు. ఈ లోకమంతా కూడా లోక రాజులందరూ కూడా ఎవరితో యుద్ధం చేస్తారట? గొర్రె పిల్లతో. ఒకప్పుడు హేరోదు రాజు, ఒక పిలాతు, లేకపోతే కనుక ఒక సీజర్ చక్రవర్తి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు తొలి దినాల్లో, సంఘ ప్రారంభ దినాల్లో వారందరూ కూడా అయితే కనుక యుద్ధమే చేశారు. వాళ్ళందరూ యుద్ధం చేశారు. మరలా మరొకసారి అయితే కనుక యుద్ధం జరగబోతుంది. ఆ రోజు అయితే కనుక యేసుప్రభు వారికి క్యాడర్ లేదు. మొట్టమొదటిగా యేసుప్రభు వారికి ఉన్న క్యాడర్ ఎంత అంటే కనుక 12 మంది అపోస్తులే ఆయన క్యాడర్. ఆ క్యాడరు, మొదటి క్యాడర్ ఏం చేసింది? నమ్మిందా, మోసం చేసిందా? ఫ్రాంక్గా చెప్ తప్పేం కాదు. ఇదేంటి అపోస్తుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మీరేమనొద్దు. నేను అపోస్తుల గురించి కాదు, అక్కడున్న పేతురు గారి కోసమో యోధా గారి కోసమో నేను వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ రోజు వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారు యుద్ధానికి నిలబడితే ఒక్కరు కూడా లేకుండా అందరూ పారిపోయారు. ఈసారి మరొకసారి జరిగిపోతుంది. రెండవ రాకళ్ళు అయితే కనుక మరొకసారి యుద్ధంలోకి మనం నుంచోబోతున్నాం. వాళ్ళందరూ కలిసి అయితే కనుక గొర్రె పిల్లతో యుద్ధము చేయుదురు. కానీ జరిగింది ఏంటి ఒకసారి చూడండి. అక్కడ చేతురు కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. ఈసారి వచ్చేప్పుడు యేసుప్రభువారు ఎలా వస్తారు? గొర్రె పిల్లగా రావట్లేదు. ఈసారి కొదమ సింహ రేంజ్లో వస్తారు. పైగా పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగిన వానిగా ఈ లోకానికి వస్తున్నారు. ద ఫస్ట్ వన్. ఈసారి ఇస్తే కింగ్. ఈసారి అయితే కనుక ఆయనైతే రాజుగానే ఈ లోకానికి అయితే కనుక వస్తున్నారు కనుక ఆయన అయినందన. అలాగే తనతో ఉండినవారు, తనతో కూడా ఉండినవారు, పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. మొదటిసారి ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఓడిపోయాడు. రెండవసారి వచ్చినప్పుడు జయిస్తాడు. ఎందుకు జయిస్తాడట? తనతో పాటు ఉన్నవారు ఎలాంటి వారు వాళ్ళు? ఎవరెవరు అనుకున్న ప్రతి ఇంకా చక్కగా చూడండి. మీరేనండి, ఎవరి గురించో కూడా కాదు. ఇది ఇక్కడ కూర్చున్న మనం ఎవరైతే కనుక రాజులైన యాజక సమూహంగా ఎవరైతే కనుక వర్ణించబడ్డారో, వారైతే కనుక మొట్టమొదట తనతో ఉండిన వారు, పిలువబడిన వారు. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈరోజు సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా, బ్రదర్ గారు నాకు పిలుపు ఉందండి అని. మీరు పిలుపు ఉంటే కనుక మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈ మాటలు అందరూ చెప్తున్నారు. ఈరోజు ఒక ఊత పదం అయిపోయిందండి. తప్పుగా అనొద్దు, నేను ఎవరిని విమర్శించి చెప్పట్లేదు, కానీ దుఃఖంతో చెప్తున్నాను. నీకు దేవుని పిలుపు ఉంటే కనుక ఆ పిలుపు యొక్క పరమార్థం మరొకలా ఉంటుంది. మోషేను దేవుడైతే కనుక ఇశ్రాయేలు విమోచన కోసం దేవుడు పిలుచుకున్నాడా? పిలుచుకుంటే ఏం చేస్తాడు? మోషే 2 జీవితాలు ఉన్నాయండి. ఇశ్రాయేలు ప్రజల కోసం పోరాటం కోసం 2 సార్లు మోషే ప్రయత్నించాడు. మొదటిసారి తనకు తానుగా ప్రయత్నించాడు. రెండవసారి దేవుని చేత పంపబడ్డాడు. మొదటిసారికి రెండవసారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మొదటిసారి మోషే వెళ్ళాడు, వాళ్ళ దగ్గర అయితే కనుక భంగపడి భయపడి పారిపోయాడు. మోషే మొదటిసారి వెళ్ళాడు, సేమ్ అదే పని, ఇశ్రాయేలు విమోచించడం కోసమే వెళ్ళాడు. కానీ మొదటిసారి అయితే కనుక అతను సక్సెస్ కాకుండా పారిపోయాడు. అతను నా వల్ల కాదన్నాడు. రెండవసారి వెళ్ళినప్పుడు ఫరో చక్రవర్తి యొక్క పొగరు కూడా దించేశాడు. మొదటిసారి వెళ్ళినప్పుడైతే కనుక ఓడిపోయి పారిపోయినాడు, ఫరో చక్రవర్తికి భయపడి పారిపోయినవాడు. రెండోసారి వెళ్ళినప్పుడైతే కనుక కేవలం ఇశ్రాయేలు ప్రజలను ఆకట్టుకోవటమే కాదు, ఫరో యొక్క కొవ్వు, నెత్తి మీద ఉన్న కొవ్వును దింపేశాడు అతను. కారణం ఏంటి? రెండింటికున్న డిఫరెన్స్ ఏంటి? మొదటిసారి వెళ్ళినప్పుడు దేవుని పిలుపు కాదు, రెండోసారి వెళ్ళినప్పుడు దేవుని పిలుపుతో వెళ్ళాడు. ఇక్కడ కూర్చున్న మీరైనా కానీ సేవకులుగా మీరు ఉన్నారనుకుంటే, ఎవరన్నా మీ పక్కన సేవకులకు వస్తే పిలుపు ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరి తోడ్పాటు ఉంటుంది?
దేవుని తోడ్పాటు. మీరు ఏది చేసినప్పుడు కూడా, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటే కనుక మీరు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? గంభీరంగా ఉంటాయి, జయకరంగా ఉంటాయి. అంతేకాని కన్నీళ్ళు పెట్టుకున్న పాస్టర్ గారిని చూస్తే ఏమనిపిస్తుంది? ఈరోజు పాస్టర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి? ఎవరు లేరు ఆయన పక్కన. ప్రభువు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. నీ పక్షాన ప్రభు ఉంటే కనుక నీ ముందు నిలబడటానికి ఎవరికైనా దమ్ముంటుందా? ఈరోజు భయపడే పాస్టర్ గారు ఉన్నారు అనుకుంటే కనుక పిలుపు ఉందనా లేదనా? మీరు అసలు ఎందుకు ఏడుస్తున్నారు? చెప్తున్నప్పుడైతే కనుక కష్టాలన్నీ ఏకరువు పెడతారు. తినటానికి లేదండి, పిల్లల్ని పెంచుకోలేకపోతున్నానండి. నిన్ను దేవుడు పిలిస్తే కనుక ఇదా? నువ్వు నిజంగా దేవుని ఏర్పాట్లో ఉంటే కనుక ఈ కష్టం ఉంటుందా? ఎవరు చెప్పారు? అంటే నిన్ను పిలిచిన దేవుడైతే కనుక ఆయన దీనుడా, దరిద్రుడైనా, ముష్టెత్తుకునేవాడా? ఆయన ఎవరు? నేను పిలిచిన దేవుడెవడు? పనివాడు జీతమునకు పాత్రుడు. ఒకవేళ దేవుడు కనుక నిన్ను తన పనివానిగా పెట్టుకుంటే కనుక జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడా? దేవుడు కనుక నిన్ను పనివానిగా పెట్టుకున్నట్టయితే కనుక నీ జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడా? కాదు కదా. మనకి ఆయన నీతి చెప్పినప్పుడు ఆయన ఎందుకు నీతిని తప్పుతాడు? మనకైనా నీతి చెప్తే కనుక ఆయన ఎందుకు నీతి తప్పుతాడు? ఈరోజు ఒకవేళ కనుక మన పిలుపు కనుక నిజమైనది అయితే, ఈరోజు దేవుడే కనుక నిన్ను కనుక ఇలా పిలిచినట్టయితే కనుక నువ్వు ఎలా ఉండాలి? నమ్మకం అంటే ఊరికనే రాదండి. యేసు ప్రభుని గెలిపించడం అంటే కనుక ముందు దుందలో చూసుకోండి. ఎలా వచ్చారు అనుకున్నప్పుడు అన్నాడు ఆయన పిలువబడిన వారు మొదటి మాట. రెండవది పిలవటమే కాదు, వాళ్ళని ఏం చేశారంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడా? ఇప్పుడు అబ్రహాము పుట్టిన సంతతి ఎంతమంది అంటే, ఇద్దరిని వేసుకోండి. కెతుర పిల్లలను పక్కన పెడదాం, వాళ్ళ ఆప్షన్లు కనుక పక్కనే తీద్దాం. ఇద్దరు పిల్లలు ఎవరు? ఇష్మాయిలు గారు, ఇస్సాకు గారు. దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకోవటం ఎవరిని చేసుకున్నాడు? ఆయన ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు. పిలువబడింది అబ్రహాము, ఏర్పరచుకున్నది ఇస్సాకు. మళ్ళా ఇస్సాకును ఒకళ్ళు అనుకున్నప్పుడు కూడా మళ్ళీ డౌటే. ఇస్సాకు మొత్తం సంతానం మళ్ళీ ఒప్పుకోలేదు. మళ్ళీ ఇస్సాకు పిల్లలు పుడితే అందులో కవల పిల్లలు పుట్టారు. ఈసారి కవలలు పెడుతుంటే కనుక మళ్ళీ అందులో ఏశావుని ద్వేషించి మళ్ళీ యాకోబునైనా ఏర్పరచుకోవటం అంటే అది. నేను పిలుచుకుంటమే కాదు, ఏర్పరచుకున్నాడా? నేను పిలువబడిన వారు అని మనం అంటున్నామే కానీ ఏర్పాట్లో నేనున్నానా? దేవుని యొక్క ఏర్పాట్లో నేనున్నానా? దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నానా? నేను అలా ఉంటేనే నేను యేసు ప్రభు నేను గెలిపించగలను. రేపటి దినాన ఆయన గెలవాలి అనుకుంటే కనుక ఇలాంటి వాళ్ళు కావాలి. ఇలాంటి వాళ్ళు వచ్చేంత వరకు అంతం రాదు. యేసు ప్రభు ఇక్కడికి రావాలనుకుంటే కనుక అలాంటి నమ్మకస్తుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి వారు అనుకున్నప్పుడు మూడో మాటకు వస్తే కనుక ఎలా ఉంది? నమ్మకమైన వారై ఉన్నందున. నమ్మకం అంటే కనుక ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒక ఆయన ఉన్నాడండి. నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దాట్స్ ఇట్. నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. అందరికీ చెప్పట్లేదు, సర్టిఫికెట్లు అందరికీ రావండి, అందరికీ సర్టిఫికెట్లు రావు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఉందా? ఒకవేళ దేవుడు పిలుచుకున్న వ్యక్తులు అనుకుంటే కనుక అబ్రహాముని రేంచండి. నాకు పిలుపు ఉందని చెప్తే కనుక నిజంగా నువ్వు అబ్రహాం అనంతటి విశ్వాసం నీకుందా? అబ్రహాము వల్ల లోకాన్ని విడిచిపెట్టగలిగే స్థితి నీ దగ్గర ఉందా? అబ్రహాము వల్ల దేవుని కొరకు నీ కొడుకును కూడా ఇవ్వగలిగేంత స్థాయి నీ దగ్గర ఉందా? ఇక్కడ కూర్చున్న మనం యేసు ప్రభుని రేపటి దినాన్ని గెలిపించాలి. ఆ యుద్ధంలో అయితే కనుక, అపవాదితో జరిగే యుద్ధంలో అయితే కనుక యేసు ప్రభు గెలవాలి. ఈసారి మొదటిసారి ఆయన దీనుడుగా ఓడిపోయాడండి. ఈసారి గెలిపించాల్సిన బాధ్యత మందే. ఒకళ్ళు గెలిపించాలనుకుంటే కనుక ఇప్పుడు మన దగ్గరే ఉండాలి. పిలుపు ఉందా? నిజమైన పిలిపేనా? దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావా? అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవుని అయితే కనుక పరిపూర్ణంగా నమ్మావా? లేకపోతే కనుక ఒక పేతురు గారు లేకనో, ఇస్కరియోతు యోధా లేకనో, తోమా గారు లేకనైతే కనుక అపనమ్మికతో ఉన్నవాడువా? చెప్పుకోవడం గొప్ప కాదని, అపోస్తులమని చెప్పుకోవడం కాదు. పేతురు గారు అపోస్తులుడే, తోమా అపోస్తులుడే, ఇస్కరియోతు అపోస్తులే, మిగతా వాళ్ళందరూ అపోస్తులే. సో వాట్? వాళ్ళు అపోస్తులు అయితే ఏంటి? యేసు ప్రభు కష్టకాలం వచ్చినప్పుడు ఒక్కరు కూడా లేకుండా అందరూ పారిపోతే ఎందుకండి ఎందుకు వెళ్ళాం? ఈరోజు నేను పాస్టర్ గారిని చెప్పుకోవడం కాదు, నేను పాస్టర్ గారిని చెప్పుకుని గొప్ప బిరుదు పొందటమో లేకపోతే నలుగురిలో అయితే గొప్ప చేసుకోవడం గురించి కాదు. కానీ నిజంగా సమయం వచ్చినప్పుడు, యుద్ధకాలం వచ్చిన రోజున ఆ సమయంలో నేను యేసు కొరకు నిలబడైతే కనుక యేసును గెలిపించడం కోసం నేను చావనన్నా చస్తానని ముందుకు వచ్చేవాళ్ళు ఎవరున్నారా? ఆయన గెలుస్తాడు. యేసు ప్రభు రేపటి దినాన్ని గెలవాలనుకుంటే కనుక ఆయన పక్కన ఎవరు ఉండాలట? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులు. ఇక్కడ కూర్చున్న మీరు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటారు.
ఈడ కూర్చున్న మనమైతే కనుక ఈ 3 నక్షత్రాలు కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఒకవేళ కనుక ఏదో సరదా అనుకుంటున్నారేమో, దేవుని సేవ అనుకుంటే కనుక ఏదో వచ్చాలండి, 4 పాటలు పాడటం అయితే కనుక నాకు వచ్చేసింది, ప్రార్థన చేయటం నాకు వచ్చేసింది, ఏదో బైబిల్ తీసి నాకు వచ్చి 4 మాటలు చెప్తాను, 10 మందిని పోగేసుకున్నాను. ఇదేనా? నిప్పు చేత పరీక్షించబడినప్పుడు, అగ్ని చేత అయితే కనుక పరీక్షించబడే కాలంలో కూడా మన విశ్వాసం ఎలా ఉండాలట? చెక్కు చెదరకుండా ఉండేటట్టు ఉండాలి. ఏదైనా జరగని, ఏమైనా కానీ నేను మాత్రమైతే కనుక నా విశ్వాసం నుంచి తొలగిపోను అనుకున్న పరిస్థితిలో అనుకున్నాను. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. పిలిచినందుకైతే కనుక అబ్రహాము మామూలు పాటలు పడలేదండి. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా ఆయన? ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఆయన వెళ్ళిన తర్వాత అయితే కనుక కరువు వచ్చిందంట. ఆయన ఉన్న స్థలంలో కరువు వచ్చింది. కరువు వస్తే కనుక ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళంగానే ఐగుప్తు చక్రవర్తి అనుకున్న ఫరో శారమ్మ గారిని ఏం చేశారట? తీసుకెళ్ళిపోయాడటండి. ఏం చేయాలి? అడగటానికి ఎవరూ లేరు. ఒంటరివాడు అబ్రహాం. అయితే అబ్రహాము ఒంటరివాడు తన భార్యను తీసుకెళ్ళిపోతుంటే కనుక అలా చూస్తూ కూర్చున్నాడట. మీరుంటారా? దేవుని కొరకైతే కనుక మీకు కలిగింది ఎవరైనా తీసుకెళ్ళిపోతే కనుక మీరు ఒప్పుకునే రకమేనా? కుడి చెంప మీద కొట్టేవాడిని ఏం చేయాలట? వాడు 2 చెంపలు వాయించమనుందా, లేకపోతే ఎడమ చెంప చూపించమనుందా? మొట్టమొదటిగా ఈ పని అబ్రహాం చేస్తుంటాడు. చూడండి, శారమ్మ గారిని తీసుకెళ్తుంటే కనుక నిస్సహాయంగా అలా చూస్తున్నట్టు ఉండిపోయాడు. ఏం మాట్లాడలేదు, అలా మౌనంగా కూర్చున్నాడు. నేనైతే కనుక అలా మౌనంగా ఉండిపోతాను. ఎందుకంటే నా ఎడల తీర్పు తీర్చేది దేవుడు కదా. నా ఎడలైతే కనుక తీర్పు తీర్చేది దేవుడు కదా. ఆయనే చూసుకుంటాడు. సమయం వచ్చినప్పుడైతే కనుక తప్పకుండా నా ఎడలైతే కనుక ఏం చేయాలి అనేది నిర్ణయించుకుంటాడు అన్నాడు ఆయన. ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక మనకు అలా ఉందా? ఈరోజైతే కనుక ఆ పని మీరు చేయగలరా? శారమ్మ గారిని తీసుకెళ్ళిపోతుంటే ఊరుకున్నాడండి. కొడుకును కూడా బలివ్వటానికి సిద్ధపడిపోయాడండి. పిలుపును బట్టి, తన ఏర్పాట్లో ఉన్నదానిని బట్టి, నేను నమ్మకస్తునే నిరూపించుకోవడం కోసం అయితే కనుక అబ్రహాము తన కొడుకును కూడా అయితే కనుక దేవుని కొరకు బలిచ్చేశాడు. మీ పిల్లలు ఎక్కడ? ఎక్కడ కూర్చున్న మీ పిల్లలు ఏం చదువుకున్నారు? దేవుని రాజ్య స్వార్థ కోసం ఉంటారా? లోకాన్ని ఉద్ధరించడం కోసం ఉంటారా? చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు పరిచయం చేసినప్పుడు అడుగుతుంటారండి, బాబు ఎంతమంది పిల్లలండి? 2 అండి. పాప బాబు అండి. పాప ఏమో MBBS మొన్నే జాయిన్ అయిందండి. బాబు అయితే కనుక ఆల్రెడీ స్టేట్స్ వెళ్ళిపోయాడండి. చెప్తున్నాడు ఒక ఆయన. ఎవరిని ఉద్ధరించడం కోసం స్టేట్స్ వెళ్ళిపోయాడైనా? నువ్వు పాస్టర్వే, నువ్వు దేవుని సేవ చేస్తున్నావు. కానీ నా తర్వాత నా పిల్లలు దేవుని సేవలో ఉండాలన్న ఆలోచన పాస్టర్ గారికే లేదు. ఇది సేవ అని ఎలా అంటారండి? చదవండి మీరు 18వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు అబ్రహాము కొన్ని స్పెషాలిటీ చెప్తున్నాడు అక్కడ. మీరు ఆదికాండం 18వ అధ్యాయం 17 వచనం చదవండి. మీరే చదవండి. మళ్ళీ నేను చదివితే కనుక మళ్ళీ నేను నాకు అనుకూలంగా మార్చుకున్నాను అనుకుంటారు కదా. మీరే చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 17 వచనం నుంచి. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము ఇంత గొప్పడయ్యాడు తెలుసా? అబ్రహాము మాత్రమే విశ్వాసులకు తండ్రిగా ఉండి వెళ్ళిపోలా. తన పిల్లలను కూడా ఏం చేశాడైనా? విశ్వాసులను చేశాడు. తన మార్గంలోనే తన పిల్లలు ఉండేటట్టుగా చేశాడు. తను జీవించిన జీవితాన్ని తన పిల్లలు కూడా జీవించాలని కోరుకున్నాడు. మరి మన పాస్టర్లు అనుకున్న వాళ్ళకే చివరికి వాళ్ళ పిల్లలైతే కనుక దేవుని సేవ చేయకపోతే, దేవుని సేవకులు అనుకున్న వాళ్ళే దేవుని సేవ చేయడానికి తమ పిల్లలైతే కనుక ఇవ్వకపోతే ఏమండి? ఎవరికి చెప్తారు సాక్ష్యాలు? ఎవరికి చెప్తాను చెప్పండి? నమ్మకం ఎక్కడుంది? నమ్ముతున్నారా మీరు? నన్ను ఈ స్థాయిలో ఉంచిన దేవుడు, నన్ను ఈ విధంగా పోషించిన దేవుడు, నన్ను రేపటి దినాన పరలోకానికి తీసుకెళ్లే దేవుడు, నా పిల్లలు కూడా నా వలే పెంచితే కనుక రేపటి దినాన నా వలే వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నమ్మకస్తులేనా? చూడండి, మీ దగ్గరికి వస్తే కనుక నేను మిమ్మల్ని తప్పట్ల, మీరు ఎవరెవరో నాకు తెలియదండి, మీ పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలియదు. జస్ట్ దేవుని వాక్యాన్ని మాత్రం మీకు చెప్తున్నాను. ఒకవేళ కనుక మంచి అనుకుంటే కనుక దీనివల్ల ప్రయోజనం ఉందనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా సరి చేసుకొని మీకు చేతనేంత వరకు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇదే వాక్యాన్ని అయితే కనుక చెప్పడానికి అయితే కనుక ప్రయత్నం చేయండి. రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు అయితే కనుక ఆ మాటను గురించి చెప్తూ, ఎందుకంటే చాలా కఠినమైన పదాలతో కూడుకున్న మాటలు ఆయనే చెప్పగలడు. కొన్ని విషయాల్ని చాలా ఖచ్చితంగా చెప్పడం ఆయనకే తెలుసండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన అన్న మాటను ఒకసారి అయితే కనుక మీకైతే కనుక చదివి వినిపిస్తున్నాను చూడండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి చదవనా? రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం.
ఇక్కడ కూర్చున్న మీరు ప్రేమించేవాళ్ళ, ద్వేషించేవాళ్ళ? ఇక్కడ ప్రేమించే వాళ్ళని చేతులు ఎత్తండి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా కదా, అందరము ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుని సంకల్పము చొప్పున పిలవటం, పిలుపు అనుకుంటే కనుక మన సొంత విషయాల గురించి కాదండి. నా పిలుపు ఎవరి కోసం? దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనుకుంటే కనుక నా సొంత పనులు చేసుకోవడం కోసమా, దేవుని పని చేయడం కోసమా? మీరైనా నేనైనా అందరినీ దేవుడు పిలుచుకున్నాడు అనుకుంటే మనందరం కూడా ఉమ్మడిగా ఎవరు పని చేయాలి? జత పనివారం. మనందరం కూడా ఆయన తోటలో పనిచేసే జత పనివారం మనమందరము కూడా. మీరు మొక్కేస్తారు, నేను నీళ్లు పోస్తాను, మరొకరు వచ్చి దానికైతే కనుక చాలు గడతారు, మరొకరు వచ్చి ఎరువేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మనం అందరము కూడా జత పనివారం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఈరోజు మనం దేవుని సంకల్పము చొప్పునే పిలువబడ్డామా? ద ఫస్ట్ క్వశ్చన్ అయితే కనుక చూసుకోండి. ఏదో మా పూర్వీకులు, మా నాన్నగారు పాస్టర్ గారండి, మా నాన్నగారు పాస్టర్ గారు అయితే కనుక ఆయన చనిపోయిన తర్వాత ఇంకా మరి ఎవరో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక నేను పాస్టర్ గారిని అయిపోయానని చాలామంది చెప్పారు. తప్పేం కాదండి. అబ్రాహాము చనిపోయిన తర్వాత వారసుడు అంటే కనుక ఇస్సాకు అని నేను కూడా చెప్తానండి. ఇస్సాకు చనిపోయిన తర్వాత యాకోబే వారసుని నేను కూడా ఒప్పుకుంటానండి. కానీ అబ్రాహాముకున్న విశ్వాసం ఇస్సాకు ఉండాలి, ఇస్సాకుకున్న నడిపింపు కూడా యాకోబు గారికి ఉన్నప్పుడే కదా. ఉందా? ఏదో వారసత్వంగా వచ్చేసిందా? లేకపోతే కనుక దేవుడు నిజంగానే తన సంకల్పం నెరవేర్చడం కోసం మనం పిలిచాడా? ఏమైంది మనకి? దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా సమకూడి జరగాలి. నేను ఏ పని అనుకున్నప్పుడు కూడా దేవుడైతే కనుక సమయానికి అన్నీ కూడా చక్కగా సమకూర్చి పెడతాడు. ఎంతమంది చెప్తారు? గుర్తుపెట్టుకోండి, మీకు మీరే సాక్ష్యం. ఇందులో ఎవరికి లేదు, పొందిన వారికి తప్ప మరెవరికి అది తెలియదు. దేవుడు నా ఎడల ఏం చేస్తారన్న సంగతి పొందిన వారికి తప్ప మరెవరికి తెలియదు. సమకూడి జరగటం, మీరు నిజంగా కనుక దేవుని సంకల్పము చొప్పున కనుక పిలువబడితే, మీ పిలుపు కనుక కరెక్ట్ అయితే కనుక, ఎందుకంటే అందరినీ పిలవడాయన మొదటి మాట చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారినే పిలుస్తాడు. పోనీ ఇంకా క్లారిటీ కావాలా? కింద వచ్చిన చదవండి, 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు. ఎవరు? అందరికంటే ద బెస్ట్, ఉన్నతమైన స్థానం ఎవరిది? శిరస్సు ఎవరిది? యేసు ప్రభువారిది. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. మీరు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళేనా అన్న సంగతి మొదట తెలుసుకుంటాడు. మీరు దేవుణ్ణి ప్రేమించేవారేనా? దేవుని ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. నేను ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఆయన ప్రేమిస్తున్నట్టు. నేను ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తే అప్పుడు ఆయనైతే కనుక నన్నైతే కనుక చూసి ఇలాంటి వాడికి పిలిపిస్తే కనుక తప్పకుండా నా ఆజ్ఞానుసారంగా జీవిస్తాను ఉద్దేశంతో నన్ను పిలుస్తాడు. అంతేగాని దేవుని ఆజ్ఞానుసారంగా లేని నన్ను, నేనైతే కనుక బార్ షాప్లో మందు కొడుతున్నాను, ఒకప్పుడు బాగా పేకాట ఆడుతున్న టైంలో, ఒకప్పుడు తాగేసి మత్తుగా పడుకున్న టైంలో దేవుడు నన్ను పిలిచాడు, డేవిడ్డు అన్నాడు. ఎప్పుడు? నేను తాగేసి రోడ్డు మీద పడిపోయిన సమయంలో దేవుడు నన్ను పిలుస్తాడా? ఏంటి, దేవుడికి ఇంతకంటే వేరే దారి లేదా? దేవునికి ఇంతకంటే వేరే దారి లేదా? ఇలాంటి నీచును ఒక నాలాంటి ఒకళ్ళు అనుకుంటే, నేను చెప్తున్నాను సాక్ష్యం చెప్పేటప్పుడైతే కానీ కొంతమంది అంటున్నప్పుడు బాధ అనిపిస్తుందండి. నేను బార్ షాప్లో కూర్చున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు దర్శించింది బార్ షాప్లోనా? బార్ షాప్లో దర్శిస్తాడా? పరిశుద్ధుడైన దేవుడు కదా, అపరిశుద్ధతను సహించలేని దేవుడు. ఆయనైతే ఇక్కడికి లేవి గ్రంథంలో చెప్తున్నాడు 11వ అధ్యాయంలో, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా ఎలా ఉండాలి? ఆయన అయితే కనుక ఆయన కన్ను దృష్టి కూడా అయితే కనుక అపరిశుద్ధత చూడడానికి కూడా సహించలేదు కదా. అలాంటప్పుడు ఉండకూడని పరిస్థితిలో నేనుంటే, నేను వేశ్య దగ్గర పడుకుని ఉన్నప్పుడైతే కనుక దేవుడు నన్ను దర్శించాడా? నేను వేశ్య దగ్గర పడుకున్నప్పుడు దేవుడు దర్శించాడు. ఒక ఆయన చెప్తున్నాడండి, ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడి అన్నాడు. ఆయన వినటానికైతే కనుక దురద చెవులు కలిగిన వారికి బాగుంటుందండి కదా. అంత్యకాలంలో ఎలా ఉంటారు అనుకున్నప్పుడు తిమోతి రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు, అంత్యకాలంలో స్వార్థ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు అయితే కనుక వారు దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటే, ఇలాంటి దురద తీరే మాటలు చెప్పాలి. ఇలాంటి దురద తీరే మాటలు, నేను వెధవనని చెప్తే కనుక ఈరోజు మంచి సేవకుడు అండి, నేను నరహంతకుడని చెప్తే కనుక మంచి గొప్ప సేవకుడు, ఎంత విట్నెస్ ఉందో తెలుసు అన్నారు. పైగా మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడు. ఏది? ఓ పెద్ద తాగుబోతు మంచి సాక్ష్యం కలిగిన వాడా? ఒక దుర్మార్గుడు 10 మందిని చంపేసిన వాడైతే కనుక దేవునికి అయితే కనుక మంచి సాక్ష్యం కలిగిన వాడా? ఏంటండి ఇది?
ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో నరహంతకుల్ని దేవుడైతే కనుక సాక్ష్యంగా పిలుచుకున్నాడో ఒక్కడిని చూపిస్తారా? ఒక నరహంతకుని దేవుడు పిలుచుకున్నాడని బైబిల్ ఒక్కరిని చూపించండి చాలు. ఓ తాగుబోతుని దేవుడు పిలుచుకున్నాడు, ఒక వ్యభిచారిని దేవుడు పిలుచుకున్నాడు, ఒక నరహంతకుని దేవుడు పిలుచుకున్నాడు, ఒక్కరిని చూపించండి. మరి ఎలా వచ్చిందండి ఈరోజు? దేవుని పిలుపు అంటే కనుక ఇలా అయిపోయిందా? ఆ దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగినట్లు సమస్తము సమకూడి జరుగుతున్నది అని కిందకు వచ్చేటప్పటికి అంటాడైనా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, ముందుగానే చెక్ చేస్తారట. దేవుడు ఎవరినైతే కనుక ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు ముందుగా నిర్ణయించాడు. అబ్రహాముని దేవుడు ఎరిగాడు, చూశాడు. అతని జీవితకాలం అతను ఎక్కడున్నాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడన్న సంగతి ఎరిగిన తర్వాతే కదా నిర్ణయించుకోవటం. ఒక నోహును చూసినప్పుడు ప్రజలందరూ చెడిపోయి ఉంటే ఆ నోహును చూస్తే కనుక ఇతనైతే కనుక నా మాట చొప్పున జీవిస్తాడని ఒక నోహుని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. దావీదు గారిని దేవుడు ఎరిగాడు, అతనుకున్న 8 మంది సంతానం. యెషయా గారికి కూడా 8 మంది సంతానం చూస్తే కనుక దావీదు ప్రత్యేకంగా కనపడుతున్నాడు. అందుకని దావీదుని దేవుడు ఏం చేశాడు, నిర్ణయించుకున్నాడు. ఒక అబ్రహాముని నిర్ణయించుకుంటాడు, ఎన్నిక చేసుకోవటం అంటారు దాన్ని. దేవుడైతే కనుక వారిని అయితే నిర్ణయించుకొని కిందకు వచ్చేప్పటికి అక్కడ ఏమన్నా నడుచుండే, ఇక్కడ వారిని నిర్ణయించాను, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. పిలిచింది ఎవరిని? అప్పటికప్పుడా నిర్ణయించబడిన వ్యక్తి. నిర్ణయించబడాలనుకుంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలి? గడిచిన కాలంలో ఆ వ్యక్తి దేవుని ప్రేమించేటట్టు ఉండాలి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించేటట్టు ఉండాలి. అలా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించే వ్యక్తిని దేవుడైతే కనుక నిర్ణయించుకున్నాడు. నిర్ణయించిన తర్వాత పిలుచుకున్నాడు. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో దేవుడు వారిని మహిమపరిచాడు. ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా దేవుడు ఏం చేసినట్టు నేను నమ్ముతున్నాను. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరూ కూడా దేవుడు మహిమపరిచాడు. ఈరోజు మీరందరూ కూడా రాజులైన యాజక సమూహంలో సభ్యులు. మీరు ఒక పాస్టర్ గారు అనిపించుకోవడం అయితే కనుక గొప్ప. ఇప్పటికి కూడా మా ఊరిలో నన్ను పిలిచేప్పుడైతే కనుక అందరూ కూడా పాస్టర్ గారు అని పిలుస్తారు. ఎంత అంటే కనుక ఒక 4 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ ఎలక్షన్లకు వస్తే ఆ టైంలో అయితే కనుక ఒక సీన్లో తప్పకుండా ఈ ఊరికి నేను సర్పంచ్ అవ్వాలనే ఉద్దేశంతో పోటీ కూడా చేశానండి. నేనైతే కనుక అందులో పోటీ చేయాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది. అప్పుడే ఉద్యోగం రిజైన్ చేశాను. ఓ 4 సంవత్సరాల క్రితం ఉద్యోగం రిజైన్ చేసి దాంట్లో పోటీ చేస్తే ఇంటింటికి తిరుగుతుంటే కనుక అందరూ నన్ను ఏమని పిలుస్తున్నారు? వాస్తవంగా నేను ఇంజనీర్ గారిని, నేను గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేశాను. నన్ను ఎవడూ కూడా పేరు పెట్టో లేదా ఇంకోటి అనట్లేదు. ఇంటికి వెళ్ళి నేనైతే కనుక మరి నన్నైతే గెలిపించండి ఓట్లు ఏమంటే కనుక అందరూ నాకే సిగ్గు అనిపించిందని. అందరూ ఏం పిలుస్తున్నారు? పాస్టర్ గారు వచ్చారు. ఇంతకీ పోటీ చేసేది నేను సర్పంచ్గా పాస్టర్గా? ఒక నేను గెలిచినా కానీ నేను ఏమని పిలుస్తారు వాళ్ళు అంటే? అన్నిటికంటే నాకు ఉత్తమమైన బిరుదు ఏంటి ఇప్పుడు? నాకు ఇంజనీర్ని అనిపించుకోవడం కూడా నాకు అనిపించలేదండి. నాకు ఈ రోజు కూడా ఉన్నది ఏంటంటే కనుక వాళ్ళు నాకు ఇచ్చిన గొప్ప పేరు. ఏదో నిన్నగాక మొన్న ఏదో మ్యారేజ్ లైసెన్స్ కోసం అయితే కనుక పోలీస్ స్టేషన్కి ఆ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే ఆ ఎంఆర్ ఆఫీస్ అందరూ కూడా వచ్చినప్పుడు డేవిడ్ గారనో శ్రీనివాస్ అనో నా పేర్లు పెట్టి ఎవడో చెప్పట్లా. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అక్కడ ఏదో మండలానికి సరిపడా ఒక్కనే నేను పాస్టర్ అన్నట్టుంది. అక్కడ పాస్టర్ గారు వచ్చారంటే కనుక ఒకటైనా పాస్టర్, 200 మంది పాస్టర్ ఉన్నారు. కానీ చిత్రం ఏంటంటే పాస్టర్ గారు వచ్చారంటే నేనైనా సంగతి వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా పాస్టర్ గారు అండి అంత ఉన్నతంగా నన్ను మహిమపరిచింది ఎక్కడంటే నేను ఒకటే అనుకున్నాను. నేను చదువుకున్న చదువు, నేను చేసిన ఉద్యోగం, లోకంలో నాకున్నది ఇవేవి కూడా నాకు ఘనత అనిపించలేదేమో. ఒక శ్రేష్టమైన పేరు పెడతానని చెప్పాడు కదా, బహుశా ఇదే అనుకుంటా నన్ను మహిమపరిచిన విధానం కదా. దేవుడు నన్ను మహిమపరిచిన విధానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారిని నిర్ణయించుకున్నాడు. ఎవరిని నిర్ణయించుకుంటే కనుక వారిని పిలిచాడు. ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చిదిద్దాడో వారిని దేవుడు మహిమపరిచాడు. ప్రస్తుతం మీరు ఏ స్థాయిలో ఉన్నారు చెప్పండి? మీరు ఏ స్థాయిని మహిమపరచబడ్డారా? ఈరోజు నేను మహిమపరచబడ్డాను, దేవుని నామాన్ని బట్టి నేను మహిమపరచబడాలనుకునే స్థితిలో ఉన్నామా? మన టోటల్ టార్గెట్ ఏంటో తెలుసా? నేను మహిమపరచబడాలి. నేను దేవుని బట్టి అయితే కనుక దేవుడు నన్ను మహిమపరచాలి. యేసుప్రభువు కూడా అడుగుతున్నారు కదా, తండ్రి నేనైతే కనుక ఇక్కడికి రాకమునుపు, లోకము పుట్టకమునుపు నీ యొద్ద ఏ మహిమ ఉండేనో ఆ మహిమ చేత నన్ను మహిమపరచు. యేసుప్రభు అడిగింది కూడా అదే, నన్ను కూడా మహిమపరచు ప్రభువా. నీ కుమారునితో మేము సారూప్యం కలవటం కోసం అయితే కనుక ఇక్కడికి వచ్చాం కదా, నీ చేత పిలువబడ్డాం కదా, నీ చేతగా నీతిమంతులను తీర్చబడ్డాం, అందుచేత మమ్మల్ని మహిమపరచు అని. ఏమో నీతిమంతులుగా తీర్చబడే స్థాయిలో ఉన్నామా? దేవుడు ఇప్పటికైనా మిమ్మల్ని నీతిమంతులు చేశాడా? పోనీ అంతకంటే ముందు వెనక అనుకున్నప్పుడైతే కనుక నిజంగా మిమ్మల్ని అయితే కనుక పిలిచాడా? పోనీ మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడా?
మేమైనా నిర్ణయించుకున్నాడా? ఎంత ప్రాసెస్ ఉందండి. ఈరోజు ఓవర్ నైట్లో రాత్రికి రాత్రి పాస్టర్లు అయిపోతున్నారు చాలామంది. రాత్రికి రాత్రి పాస్టర్లు అయిపోతున్నారండి ఈరోజు లోకంలో చాలామంది. ఏంటంటే కనుక ఏమీ కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ప్రామాణికత అంటే ఏమీ లేదు. ఈరోజు రాజ్యస్వార్థ ఎవరైనా చేయొచ్చు. ఏదో రాజ్యస్వార్థ అనుకున్నప్పుడు ఏదో ఒకటి మనసు యేసుప్రభు ఒక మాట అన్నాడు. సరే నా పేరు చెప్పుకు బతుకుతున్నారు కదా. యోహాను యాకోబులు అడిగారట, ప్రభు వాడెవడో నీ పేరు చెప్పేస్తే కనుక దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడంట, ప్రభు ఆపేద్దామా అని. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నా పేరు చెప్పి నాకు విరోధంగా మాట్లాడుతూ వాడి వలన కాదులే, వదిలేయండి అండి అన్నాడు. నేను కూడా అదే అనుకుంటాను. ఏమో సమాధానం మీరు చెప్పుకోవాలి. మీరు దేవుని ఎన్నికలో ఉంటే కనుక దేవునికి స్తోత్రం. దేవుడు పిలిస్తే ఇంతకంటే స్తోత్రం. పిలిచినందుకు దేవుడైతే కనుక మేము నీతిమంతులు చేస్తే దేవా స్తోత్రం. మేము నీతిమంతులు చేయాలనే కోరుకుంటున్నాను. దేవుని మీద పరిపూర్ణ నమ్మకం. నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతి అంటే నమ్మకం అండి. యేసు ప్రభు కూడా కావాల్సింది ఎవరు? ప్రస్తుతం ఈ రోజు అయితే కనుక జరగబోయే యుద్ధంలో, దుష్టునితో లోకంలో జరిగే యుద్ధంలో అయితే కనుక యేసు ప్రభు కూడా కావాల్సింది ఎవరు? ఈ నీతిమంతులే, అనగా నమ్మకం కలిగిన వాళ్ళే కావాలి. ఉందా ఆ నమ్మకం? ఉందా మన దగ్గర? చావుకనే తెగించేంత నమ్మకం, యేసు కొరకు నేను చావడానికనే సిద్ధం అనుకునే నమ్మకం. ఇలాంటి వాళ్ళనే, ఇలాంటి నీతిమంతులు దేవుడు ఏం చేస్తాడట? మహిమపరుస్తాడు. ఒక స్టెఫన్ గారిని చూడండి. అతను రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు కూడా స్టిఫ్గా ఉన్నాడు. ఎక్కడ కూడా తొందరపడలేదు, ఎక్కడ భయపడలేదు, భీతిల్లి పోలేదు ఆయన. వీళ్ళందరూ రాళ్లతో పెట్టి కొడుతున్నప్పుడైతే కనుక అదిగో ఆ పరలోకం ముందున దేవుని కుడిపార్శ్వంలో యేసు ప్రభు చూస్తున్నాను ఓహో అన్నాడట. మరింత కసిగా కొట్టేశారట. కొడితే కొట్టుకోండి. వెంటనే అక్కడ చూసిన వారందరూ కూడా స్టెఫన్ యొక్క ముఖం ఎలా ఉందంటే కనుక రాయబడి ఉంది. అక్కడ ఎలా ఉందంట? దేవదూత మొహం వల్ల మెరిసిపోయిందట. మరి మన మొహం ఎప్పుడు చూసినా బ్రదర్ గారు వందనాలు చెప్పలేనండి, చాలా బాధలో ఉన్నానండి. నువ్వే బాధలో ఉంటే ఇంకా నువ్వెవడో బాధ తీరుతావు. నిన్ను చూస్తే కనుక నీ సంఘానికి ధైర్యంగా ఉండాలి. నువ్వు అక్కడికి వచ్చావు అనుకుంటే కనుక ఒక లీడర్గా నువ్వు అక్కడికి వచ్చి నుంచున్నావు అనుకుంటే నిన్ను చూసినప్పుడు సింహం చూసినంత ధైర్యంగా వాళ్ళకి కలగాలి. సంఘం నిన్ను చూడంగానైతే కనుక వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు, కానీ నువ్వు కంగారు పడకూడదు. అమ్మా పొద్దునుంచి కొంచెం కడుపు నొప్పిగా ఉందమ్మా, మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మీ కొరకు సంఘమా? సంఘం కోసం మీరా? ఏంటికి మీ మహిమ ఏంటి? ఎక్కడుందా మన మహిమ? ఎక్కడుందా మన మహిమ? నా మహిమ నా మొహంలో కనపడాలి. నన్ను చూస్తే కనుక ధైర్యం కలిగేటట్టు ఉండాలి. ఇక్కడ నేను ఉంచున్నాను అనుకుంటే కనుక మీరు ఇంతమంది నాకంటే పెద్దలు చాలామంది ఉన్నారు, వయసులో ఉన్నారు, సువార్త పరిగెత్తుకు. నేను నిన్నగాక మొన్న వచ్చానండి దేవుని సువార్త కోసం మొన్నటి వరకు ఉద్యోగం చేసిన వాడినే. నేను నిన్నగాక మొన్న వచ్చాను, కానీ నేనైతే కనుక మీ మధ్య నుంచినైతే కనుక ఇంత మిమ్మల్ని కూర్చోబెట్టి వాకింగ్ చెప్పడం అనుకుంటే ఇది కేవలం దేవుడు నాకు ఇచ్చిన మహిమ, నేను ఎత్తి పట్టుకున్న విధానం అండి. నేను మీకు చెప్పగలిగే స్థాయిలో ఉంటేనే మీరందరూ కూడా జాగ్రత్తగా దాన్ని ఆలకిస్తారు. మీరు చెప్తుంటే కనుక మిగతా వాళ్ళు అక్కడ విశ్వాసాలు అనుకున్న వాళ్ళు పడుకుని పోతే ఎట్లా? వాళ్ళే ముచ్చట్లాడుకుంటే పరిస్థితి ఎట్లా? ఎక్కడ మీ మహిమ ఎక్కడ కనపడింది? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరికి మహిమ ఇవ్వకుండా వెళ్ళగలిగే పరిస్థితి కాదండి. పిలిచాడు అనుకుంటే కనుక ఏమో అదైతే కనుక ఎలా వచ్చిందనేది కక్ష చేతనో మిష చేతనో ఏదో ఒకటి. మీరైతే కనుక దేవుని ఎలా ఆసక్తి కలిగి ఉన్నారు కనుక దేవుడైతే కనుక మిమ్మల్ని సన్నిధిలో చోటు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చిన ఈ చోటుని ఇప్పుడు కాపాడుకుని దాన్ని ఫలింప చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? 60 100 ఫలింపు ఎవరిది? నాది కదా. ఇక్కడ కూర్చున్న మీ అందరిది కూడా అదే బాధ్యత కదా. చేస్తున్నామా? మనమే వీక్ అయిపోతే, మనమే తలదించుకుంటే, మనమే భయపడిపోతే ఇంకా దేవుని ముందే ఏమనిచ్చుంటామండి? నన్ను చూస్తే కనుక నా సంఘానికి ధైర్యం అంటే నేను వస్తే చాలండి మా వాళ్ళందరూ హ్యాపీ అన్నారా? ఎంత రోగంతో ఉన్న వాళ్ళైనా అలా హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు కూడా అయితే కనుక మిమ్మల్ని పిలిచి అక్కడికి వెళ్తే కనుక అమ్మో మా అయ్యగారు వచ్చారు, మా అయ్యగారు వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? అయ్యగారు వస్తే ఏం చేస్తాడు? ఈయనకే కండలు లేవు, ఈయన పెద్ద పర్సనాలిటీ కాదు, ఈయన సూటు బూట్ వేసుకునే రాలేదు, ఈయన చేతులు అయితే కనుక కట్టలు కట్టిన డబ్బులు కూడా లేవు. ఈయనకున్నదల్లా ఒకటే, మా అయ్యగారు వచ్చారంటే ఎవరిని తీసుకొచ్చారని? మా అయ్యగారు వచ్చారంటే కనుక ఎవరు వచ్చారని? దేవుడు వచ్చాడు. ఇక దేవుడు వస్తే కనుక ఈ డాక్టర్లతో పని లేదు, నాకు ఈ మందులతో నాకు పని లేదు. ఎవరున్నా లేకపోయినప్పుడు కూడా దేవుడు నన్ను దర్శించాడు, నన్ను ముట్టేశాడు. ఇంకా అంతే కదండి. మనం కదా ముట్టేది, దేవుడు ముడతాడా పాస్టర్ గారు ముడతారా? ఎవరైనా రోగంతో ఉన్నప్పుడైతే కనుక కొంచెం నూనె రాసుకున్నా మరొకటి వెళ్ళి మనం ఏం చేస్తాం? నెత్తి మీదలో చేయి పెడతాం. ముట్టింది ఎవరు? మనమా దేవుడా? కానీ విశ్వాసులు ఎవరిని ఎలా నమ్ముతారో తెలుసా? ముట్టింది ఎవరిని నమ్ముతారు? దేవుడని. అంటే నీలో ఎవరున్నారని? దేవుడు ఎలా ఉంటాడు? అమ్మా ఒంట్లో బాగాలేదమ్మా, నీరసం, కొంచెం కాఫీ ఉంటూ కొంచెం షుగర్ ఒకటి ఉంది కదా నాకు, కొంచెం లైట్గా షుగర్ తగిలించి లైట్గా కొంచెం ఇదా? దేవుడు ఇలా ఉంటాడా? దేవుడు ఎలా ఉంటాడు? దహించు. ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే కనుక కూర్చోండి సరిగా అల్లరి చేయకండి అన్నారా?
మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ముస్లాం ముచ్చట్లు తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, తిరణాలు జరుగుతూ ఉంటుంది. కొన్ని సంఘాల్లోకి వెళ్తే కనుక నిజంగా చెప్తున్నాను, నేను విశ్వాసాల దగ్గరికి వెళ్ళి ప్రసంగం చెప్పడానికి భయం అండి. ఎందుకంటే వాళ్ళకి క్రమం నేర్పించలేదు, సేవకుడే నేర్పించలేదు. దేవుని కృపను బట్టి మీరు అందరూ సేవకులు కనుక ఇక్కడికి వచ్చేయంగానే మీరు అందరూ కూడా అటెన్షన్ పొజిషన్ ఉన్నారు. ఎంత కాదనుకున్న పరిశుద్ధాత్మ పూనులు కనుక మీ అందరికీ ఆ ఛాన్స్ ఉంది. నాకు ధైర్యంగా ఉంది, నేను కూల్గా చెప్పేస్తున్నాను. అదే కనుక సంఘానికి వెళ్ళారనుకోండి, ఇంతసేపు ఇంత సబ్జెక్ట్ కూడా రాదండి. చెప్పాలనుకున్న నోరు కట్టేసుకున్నట్టు అయిపోద్దండి. ఎందుకని వాళ్ళు అవకాశం ఇవ్వరు కదా. ఏదో దురాత్మ తిరుగుతున్నట్టు ఉంటుంది, పరిశుద్ధాత్మ తిరిగినట్టు ఉండదండి. ఆ దురాత్మ తిరుగుతున్నట్టు ఉంటుంది. బాధ్యత ఎవరిది? ఆ సంఘాన్ని క్రమంలో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? సేవకుడిదే కదండి. చేస్తున్నారా? ఈరోజు ఉన్నారా? మీరు ఒక లీడర్గా నుంచున్నారా? ఒక నాయకుడిగా మీరున్నారా? ఓ సంఘ కాపరిగా మనం పని చేస్తున్నామా? ముందు నేను దేవునికి నమ్మకస్తున్నైతే సంఘం నాకు కూడా నమ్మకంగా ఉంటుంది. నేను దేవునికి నమ్మకం ఉంటే కనుక సంఘం నాకు నమ్మకంగా ఉంటుంది. నేనే దేవునికి నమ్మకంగా లేకపోతే ఈరోజు ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలుసా? ఎలాంటి వారిని కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు గమనిస్తున్నారా? మీరైతే కనుక మహిమపరచబడతారండి. అక్కడ రాయబడిన మాట, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్లు సమస్తము మనం అనుకుంటే. ఏమో టైం ఇప్పుడు చెప్తున్నాం, వచ్చే నెలలో ఈ పలానా రోజున ఇక్కడ జరగాలని చెప్పి పోయిన నెలలో డేట్ పెట్టుకున్నాం. ఏమో నెలలో ఏదైనా జరగచ్చు, కానీ మనకున్న నమ్మకం ఏంటి తెలుసా? మేము అనుకున్నది అనుకున్నట్టుగా ఇప్పటికి 4 నెలల నుంచి పలానా రోజు ఇక్కడ జరగాలని అనుకున్నాం. జరుగుతుందా లేదా? ఎవరు చేస్తారు? ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవారు ఎవరు? విలాపవాక్యం మీరు చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూసారా? ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవారు. ఏదైనా ఒక మాట అన్నాం అనుకుంటే కనుక అనుకున్నది అనుకున్నట్టుగా సమయానికి నెరవేర్చాలనుకుంటే ఖచ్చితంగా ఎవరు తోడుండాలి? ఉన్నారా? ఆ ధైర్యం ఈరోజు మనకుంటుందా? మనం ఏ పని పెట్టుకున్నప్పుడు కూడా అందులో అయితే కనుక ఈ విధంగానే మనం కొనసాగటం అనేది జరుగుతుందా? అందుకనే యేసు ప్రభుకి ఎవరు కావాలనుకుంటే ముందు అత్యంత ఆవశ్యకం ఎవరట? నమ్మకస్తులు కావాలి. నేను నమ్మకస్తునేనా? ఉంటానా? చివరి వరకు నేను నమ్మకంగా నిలబడగలనా? మోషేని గురించి అయితే కనుక చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకం. అందుకనే ఇశ్రాయేలు జనాంగం తీసుకొచ్చి ఎవరికి అప్పగించేశాడట? మోషేకి అప్పగించేశాడు. 6 లక్షల మంది ఇశ్రాయేలుకి యుద్ధ వీరులందరూ కూడా మోషే నుంచోవాలి. దాదాపు 20 లక్షల మంది ప్రజలు మోషే మాట విని ఐగుప్తు రాజు అయిన ఫరోని ఎదిరించి ఐగుప్తు దేశం నుంచి అయితే కనుక వాళ్ళు అక్కడికి వచ్చారు. నడిపించాడు. 40 సంవత్సరాల పాటు సేనారంలో వాళ్ళని పెట్టాడు. వాళ్ళైతే వంట చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా, సంపాదించడానికి ఏమీ ప్రయాసపడక లేకుండా, వారి కాళ్ళకున్న చెప్పులు అరగలేదట, ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా ఇస్త్రీ మడత కూడా బాగలేదట. వాళ్ళకైతే కనుక పైన అయితే కనుక పగలంతా కూడా మేఘస్తంభం, రాత్రంతా కూడా అగ్నిస్తంభం, కంట్రోల్డ్ ఏసీ కంట్రోల్ అయితే కనుక వాళ్ళు ఉన్నారంటండి. ఎందుకు అంటే కనుక మోషే ఇచ్చిన దాన్ని అయితే కనుక ఆయన ఎంత గొప్పగా ఉంచాడంటే అంత గొప్పగా 20 లక్షల మంది ప్రజల్ని అంత చక్కగా నడిపించాడు మోషే అనుకుంటే నిర్జనమైన ఆ సేన అరణ్యంలో. మరి ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీ సంఘాన్ని అంతకంటే గొప్పగా దేవుడు చూడ. మీరు మోషేలాగా మీరు కూడా నమ్మకంగా ఉంటే కనుక మీ సంఘానికి కూడా ఎంత సౌఖ్యం వస్తుందో తెలుసా? మీ సంఘాన్ని కూడా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో తెలుసా? మీరు ఏలబడిలో ఉన్న మీ సంఘం దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత చక్కగా నువ్వు పోషించగలడో తెలుసా? ఈరోజు లేదు అనుకుంటే ముందు తప్పు ఎక్కడ జరుగుతుంది? నేను ముందే చెప్పాను, ప్రకటన గ్రంథం ఎవరికి రాశారు? ప్రకటన గ్రంథం ఎవరిని ఉద్దేశించి రాశారు మీకు చెప్పాను? సేవకులను ఉద్దేశించి రాశారు. సంఘపు దూతలుగా ఉన్నాం మనం. ఈ సంఘపు దూతలు మీకు నాకు గురించి చెప్పడం ఇక్కడ మనకి తెలియపరిస్తే ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికి చెప్పాలి? మనకు అప్పగించబడిన మంద ఏదైతుందో ఆ మందకైతే కనుక మనం చెప్పాలి. ముందు నేను ఎడ్యుకేట్ కావాలి, ఇందులో నేను పరిణితి సాధించాలి. నాకు ధైర్యం కలిగితే కనుక నా సంఘం దగ్గరికి వెళ్ళి ధైర్యపరచడానికి అవకాశం ఉంటుంది. ముందు నేను నేర్చుకోవాలనుకుంటే ముందు దేవునికి నేను ఎలా ఉండాలట? నమ్మకస్తుడిగా ఉండాలి. ఇలా నమ్మకస్తుడిగా ఉంటే నేను రేపటి దినాన ఏసైతే కనుక అపవాదిని జయించి అపవాదిని సంహరించి రేపటి దిన మనందరినీ కూడా అయితే కనుక పరలోకానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి స్థితి మనందరికీ కలగాలని కోరుకుందాం. 2వ సెషన్లో మిగతా భాగాన్ని అయితే కనుక కంటిన్యూ చేస్తాను. చిన్న